ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి శుభవార్త రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం పదవి కాలం పొడిగింపు. ఇక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్పై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మరియు తెలంగాణలో కూడా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. అయితే దానికి సంబంధించినటువంటి ఇంకా క్లియర్ తెలుసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్పై విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయితే ఆయా విభాగాధిపతులు అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంట్రాక్ట్ బేస్పై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని తెలియజేయడం జరిగిందనమాట. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. మరే చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.